రేషన్ మాఫియా అడ్డా మైలవరం గడ్డ. రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా ఒక్క మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలోని రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ఇబ్రహీంపట్నం మండలం వ్యాప్తంగా ఒక వ్యక్తి సంబంధిత అధికారులతో కుమ్మక్కై ఈ రేషన్ మాఫియాను 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్న ఆ కొందరి వ్యవహారంలో అధికారుల పాత్ర ఎంత? సాక్షాత్తు రెవెన్యూ అధికారులే ఈ వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది స్థానికంగా ఉండే వారిలో వాదన. అందులో రెవెన్యూ అధికారుల పాత్ర ఎంత? పోలీసులను బురిడి కొట్టించి పుష్ప సినిమా రేంజ్లో రేషన్ బియ్యాన్ని రకరకాల వాహనాల్లో తరలిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అతనికి పరోక్షంగా సహకరిస్తున్న ఆ రెవెన్యూ అధికారి ఎవరు? అదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే నాకు పోలీసు అధికారులు తెలుసు, ఈ పోలీసు అధికారులు తెలుసు, ఆ ఉన్నతాధికారులతో సంబంధం ఉంది, నన్నెవరు రా ఆపేది అంటూ వెంటనే ఫోన్ తీయడం, ఆపై కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల నంబర్లు చూపించి మరి వచ్చిన వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయడం. రెవెన్యూ అధికారులకు కానీ పోలీసు అధికారులకు కానీ నెలవారీ మామూలు ఇస్తున్నాం అంటూ కట్టుకథలు చెబుతున్న ఈ కేటుగాడి వద్ద నుండి నిజంగా ఆ యొక్క అధికారులకు నెలవారీ ముడుపులు అందుతున్నాయా, లేక అధికారుల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఇలాంటి దందాలు చేస్తూ అధికారులకు సైతం మలినం పట్టిస్తున్నారా? పైకి చూడడానికి సామాగ్రిని తరలించే వాహనం, కానీ అందులో ప్రతిరోజు టన్నుల మేర రేషన్ బియ్యాన్ని అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా జిల్లాలు దాటిస్తున్నా కూడా పోలీసులకు కనీసం సమాచారం లేదా, లేక ఉండి కూడా వారిపై సమతి ప్రేమ చూపిస్తున్నారా అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వ పెద్దలు అక్రమ రేషన్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతున్నా కూడా క్రింది స్థాయి అధికారులు మాత్రం వారిపై ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? కారణం నెలవారీ మామూళ్ళేనా? మాట విననంత వరకు ఒకలా, లేకపోతే వాడి కథ కంచికేనా? అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన ఆ వ్యక్తికి ఎవరైనా ఒకటే, అది అధికారులైనా సరే, పవిత్రమైన మీడియా అయినా సరే. అసలు ఎవరు అతను? ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో గత కొంతకాలంగా చక్రం తిప్పుతున్న రేషన్ మాఫియా డాన్పై ప్రత్యేక కథనం అతి త్వరలో.